మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, మనం చూస్తున్నాం అటు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి పబ్లిక్ టాక్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళ ఆవేదన ఏంది, వారి మాటలు అడిగి తెలుసుకున్నాం ఎలాంటి సమస్యలు ఉన్నాయి. సో గతంలో ఏ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇప్పుడు నీళ్ళ సమస్య ఉందనేసి వాళ్ళు అంటున్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. మీ పేరు? సత్యమ్మ. ఏం లేదమ్మా, ఇంట్లోనే ఉంటాం. ఏముంది, ఏం సమస్య ఉంది కదా? ఈ వాటర్ అసలుకే లేవు. వాటర్ అయితే 2 నెలల నుంచి లేనే లేదు వాటర్. తాగనీకి కొన్ని వస్తున్నాయి. పిల్లలకు గిన్ని తానాలు పోసినాం, వెళ్ళగొట్టినాం. టీచర్లు అనుకుంటారా? మేము ఇట్నే ఉన్నాం, ఇంకా తానాలే చేయలేదు. నమ్ముతారా ఎవరన్నా? మళ్ళీ 5 గంటలకు నల్ల చూడాలి. 3:30కి ఇచ్చేది, 5 గంటలకు ఇడుస్తుండు, 5 గంటలకు ఇచ్చేది, 3:30కి ఇడుస్తాడు, గంటనే ఇడుస్తుండు. మరి ఎట్లా కావాలి చెప్పు? నీ బోరింగ్ లేదు ఇక్కడ ఒకటి. డబ్బా కార్పొరేటర్కి చెప్పలేము, ఎవరు చెప్పలే. నీళ్ళు వాటర్లు అంటున్నావు. నల్లలైనా ఫోన్ చేసినాం అంతే. మాకు నీళ్ళు కావాలి అంతే. ఏ పార్టీ ఏం లేదు, మాకు నీళ్ళు కావాలి. నీళ్ళు ఏంది అవుతుందా పిల్లలు ఉన్నప్పుడు? చెప్పు నువ్వే. పిల్లలు ఉండ్రి ఇంట్లో, ఎండాకాలం వాటర్ ఎక్కువ నుంచి ప్రాబ్లం అవుతుందమ్మా. ముందు మంచిగానే ఉండే, గంటన్నర ఇస్తుండే, సరిపోతుండే. ఎందుకో ప్రభుత్వం మారినందుకు నీళ్ళ ప్రాబ్లం మేము అనమమ్మ, అట్లా ఏ మాట అనం. మాకు అవసరం లేదు. నీళ్ళు కావాలి, వాటర్ కావాలి, మాకు వాటర్ కావాలి అంతే. నీళ్ళ గురించే బాధ, మాకు ఏ బాధ లేదు కానీ నీళ్ళు వాటర్ గురించి బాధ అవుతుంది. ఈ గల్లీ లేదంటున్నారు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడైతే మరి దేని వల్లనో కానీ వాటర్ అయితే ఇవ్వట్లేదు. గంట వస్తుంది అంతే, గంటకైతే ఏం సరిపోవట్లేదు. అట్లా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, దానిపైన ఏమైనా ప్రభావం పడే ఉందా? ఇక దాని గురించి అంటే మాకు అంత అది లేదు కానీ వాటర్ గురించి అయితే మేమైతే ఫోన్ చేస్తున్నాం. వాటర్ అయినాకైతే ఫోన్ చేసినాము. మేమేం చేయాలి, పైనుంచి వస్తలేవు అంటుండే ఆయన చెప్తే. అదే అమ్మా ప్రాబ్లం. ఇది ఒకటే ఇల్లు మా ఇద్దరిది, అంతే. అందరిది అదే ఇది వచ్చిన సందే మాకు ఇట్లా బాధలు అవుతుంది. ఏమంటారు, కాంగ్రెస్ వచ్చిన సందే. ఇంతకుముందు బాగా వచ్చినాయి అమ్మా నీళ్ళు, బాధ లేదు. మరి ఘోరంగా చేసేస్తున్నాడు. ఎలాంటి చేంజెస్? నీళ్ళ ప్రాబ్లమే, నీళ్ళే వస్తలేవురా మాకు. నీళ్ళ ప్రాబ్లం చెప్పలే మేము ఎవరికి. చెప్పాలంటే మేము పోలేం కదా, ఎక్కడికి పోలేము మేము. ఆ నల్లైనకే ఫోన్ చేస్తాము, ఊరుకుంటాము, ఎక్కడ పోము మేము. అట్లా ఫస్ట్ బంద్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు డబ్బుల గురించి ముందు కాంప్లెక్స్లకు పంపిస్తున్నారు తెలుసా. మాకు వాటర్ని ఇక్కడ తక్కువ ఇస్తున్నారు, అమ్ముకునుడు ఎక్కువైపోయింది. కానీ మా బస్తీ వాళ్ళకు ఇడవడం తక్కువ, ఇది అయిపోయింది. ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మనుషులు, చెప్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, అందరికీ చెప్తున్నాం. ఇప్పుడు కాదు, వంశీ గారికి బి చెప్పొచ్చాం, అందరికి చెప్పాం ఇట్లుంది మా ప్రాబ్లం మా గల్లీలో. ఏ ప్రభుత్వాన్ని గురించి మాకు సంబంధం లేదు, ఏ ప్రభుత్వాన్ని ఉండదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పని అయింది, వాటర్ సరిగ్గా ఇడవలే. ఆ ప్రభుత్వం అదే బాధపట్టేది, ఈ ప్రభుత్వంలో మళ్ళీ అదే బాధపడుతున్నాం. ఏ ప్రభుత్వం గారి గురించి చెప్పాలా మేము? గత ప్రభుత్వం బి అదే పని చేసింది, ఈ ప్రభుత్వం వచ్చి బి అదే పని ఉంది. దానికి ఎవరు బాధ్యత? మేము పనిచేసిన పార్టీలో పనిచేసిన వాళ్ళ ప్రభుత్వంలోనే మేము మాకు సరిగ్గా రాలే వాటర్. పోయినసారి బోరింగ్ కొట్టినా ఒక ఆఫీసర్ వచ్చిండు. నేను ఇట్లనే లొల్లు పెడితే లైను కలుపుతామా, నువ్వు ఇంత లొల్లు పెట్టొద్దంటే నా కడుపులో నొప్పి లేచింది. బోరింగ్ కొట్టుకొస్తే వారంలో అన్నాడు, వారంలో అని సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మొన్న ఫోన్ చేసిన మా సారుకు, ఫోన్ చేసి ఇబ్బంది కదమ్మా, నీళ్ళకి ఇబ్బంది. నీళ్ళు లేని ఏం పని చేస్తాను చెప్పు, అన్ని నీళ్ళతోటే కదా. ఎటని పోతాను చెప్పు, ఫోన్ తీసి ఇంట్లో కూర్చోమ్మా సార్, గలుపుతా నేను. ఫోన్ చెయ్యొద్దమ్మా అంటే మేము ఫోన్ చేసినామా, నంబర్ ఉంది నల్లలైనకు. ఆఫీసరు చెప్పిండు, రాకపోతే చేయమని నంబర్ ఇచ్చిండు, చేసినాము. చెయ్యొద్దమ్మా మీరు ఇన్ని మాటలు మాట్లాడొద్దంటే నంబర్ ఎందుకు ఇచ్చిండు? నంబర్ ఇవ్వద్దు కదా. ఇప్పుడు నీకు నంబర్ లేదు, ఇప్పుడు నువ్వు అంటావు ఆంటీ నంబర్ ఇవ్వ అంటేనే నువ్వు అంటే నీకు చేస్తా. నువ్వు చెయ్యొద్దమ్మా మీరు ఇన్నిసార్లు, నేను వచ్చేం చెయ్యాలి అంటే అదెందుకు ఇవ్వాలి? వచ్చేందుకు మాట్లాడాలి, మరి ఊకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. లేదంటే డ్యూటీ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోమ్మాను. మేము ఫోన్ చెయ్యం ఆయనకు, మాకంత ప్రాబ్లం అవుతుంది. ఉన్నోళ్ళమే మేము ఇద్దరము, అంకుల్ నేను. ఇప్పుడు మా బిడ్డోళ్ళ ఇంటికి పోతాము, తానాలకు బట్టలకు.
నల్ల పెట్టుకొని 460 రూపాయలు బిల్లు కడుతున్నాం మేము. అనల్లా వద్దా నువ్వే చెప్పు. పోయిన సంవత్సరం కూడా ఇదే. అక్కడ కలుపుతామన్నారు, కలపనే లేరు అసలు. అక్కడ అంతా కలిపిర్రు, మాకే కలుపుతలేరు. అది ట్యాంకర్లు బంద్ చేసి మాకు నీళ్ళు మంచిగా ఇస్తే చాలు. మాకు నీళ్ళదే బాధ ఉందిరా, మాకేం బాధ లేదు. पीने को पानी पकड़े तो भी बंद हो गया। कैसा हम किराए वाले रहते, क्या बाहर पकड़ने को हमारे को क्या भी नहीं है, कैसा पकड़ना हम, हमारे को बस नहीं होता, फैमिली ज़्यादा है। पानी भेज देते तो टैंकर भेज दे रहे, हम देख रहे पानी हमारे को नहीं आ रहा, क्या करते? हमारे 4-5 जन है एक घर में, पानी बस नहीं होता, क्या करते फिर हम? इसलिए टैंकर पूरा बंद करना। हाँ घंटे में ఇక్కడ బస్తీ లీడరే కానీ అందరి నంబర్లమే అమ్మా, అందరి నంబర్లమే. ఏం చెప్పి బేయారు వచ్చింది. ఆ ప్రభుత్వం చెప్పి బేయారు వచ్చింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళే మళ్ళీ ఆ ప్రభుత్వం పోతుర్రు. ఇంకేముంది అక్కడ చెప్పడం? మళ్ళా రారు. మా బస్సులో అయినా సరే మంచిగా తిరుగుతారు. అప్పుడు వచ్చి ఏం దోదినే ఏం దక్క అనుకుంటూ మాట్లాడతారు. దాని తర్వాత ఇప్పుడు పట్టించుకోరు. వాళ్ళు మంచిగా ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ప్రాబ్లాలు లేవు. మరి మాకు సొంత ఇంట్లో మేము ఎక్కడ పోవాలో చెప్పి, ఇప్పుడు ఇద్దరం ఉన్న వాళ్ళకి కూడా నీళ్ళు రాలేవంటే ఎటు పోవాలి? చేతగాని వాళ్ళం. నేను ఆ రోజు రొల్లి పెడతా సార్ అన్నాడు, పెట్టకమ్మా ఒకసారి నంబర్ ఉంది నేను ఇస్తా, ఉన్నది ఇప్పుడు దగ్గర. చెయ్యొద్దమ్మా అన్నిసార్లు మాట్లాడొద్దు. ఆయన ఎవరో మరి నంబరు అనిత నంబర్ ఇవిటే నంబర్ ఇచ్చేళ్ళం మొన్న మాట్లాడిన ఆయనకు. మనం ఫోన్ చేసినాం చూడు మొన్న, ఆయన ఎవరైనా అంటుండు. మేము వచ్చి ఏం చేయాలని మా ఈమెను దమాయిస్తుండు మా చెల్లబిడ్డను. అట్లా అన్నిసార్లు మీరు ఫోన్ చేయొద్దమ్మా, నువ్వు మంచిగానే ఉన్నావు, మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఎంత బాధ ఉంటుందిరా. ఒక బోరింగ్ వేసి దానికి ఒక డబ్బా పెట్టినా కొన్ని కొట్టుకొచ్చుకుంటాం. లేదండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దానికి సంబంధం ఏముంది? పార్టీకి సంబంధం లేదు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో పోతున్నారు. మరి ఎవరు వాళ్ళకి అమాంచుకోనికే పోతున్నారు. మాకు ఇబ్బంది చూస్తుర్రా? వాళ్ళంతా బాగానే ఉన్నారు. మరి పార్టీ గురించి మనకెందుకు? రెండు ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ అల్లకి పోయారు, అల్లకి వెళ్ళి మళ్ళీ ఇళ్ళకి వస్తున్నారు. మరి ఇంకెందుకు మనం? పిచ్చోళ్ళు ప్రజలు పిచ్చోళ్ళు. ప్రజలు ఎవరికి వేయాలో ఓటు అనేది ఆలోచించి ఓటేస్తేనే అప్పుడు దేశం బాగుపడుతుంది. ఇటువంటి ఎవరికి పడితే వానికి వేసి నాశనం అవుతాం. మనం నాశనం కావడం, ప్రజలమే నాశనం అవుతాం. మరి సంవత్సరం నుంచి అయితే నీళ్ళకు బాధ పడుతున్నాను నేను.